నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను గిరిజ. ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకి భారీగా నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం నిధులు ఏకంగా 16,627 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో బేసిక్ గ్రాంట్ కింద 13,302 కోట్లు కాగా, పర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద 3,225 కోట్లున్నాయి. ఇక 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటుగా రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేయనుంది. గత 5 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు 12,800 కోట్లు కేటాయించారు. ఇక తాజాగా 16వ ఆర్థిక సంఘంలో అదనంగా 3,827 కోట్లని కేటాయించింది. కేంద్రం కేటాయించిన బేసిక్ గ్రాంట్ ని టైడ్, అన్టైడ్ కేటగిరీలుగా విభజించింది. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకి పలు కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. టైడ్ నిధుల నుంచి 50% గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంలో, ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలకి ఖర్చు చేయాలని సూచించింది. ఇక 10% అన్టైడ్ నిధుల నుంచి రోడ్ల పనులకి ఖర్చు చేయాలని తెలిపింది. మిగిలిన నిధుల్ని ఇతర అవసరాలకి కేటాయించాలని సూచించింది. ఈ నిధుల్ని సిబ్బంది జీతాలు, అలాగే కార్యాలయాల నిర్వహణకి వినియోగించకూడదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల చేసిన ఈ నిధుల్ని గ్రామ పంచాయతీలకి 70%, జిల్లా పరిషత్లకి 15%, మండల పరిషత్లకి మిగిలిన 15% కేటాయించాలన్నారు. అంతేకాదు, రాష్ట్రానికి ఈ నిధుల విడుదలకి సంబంధించి పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకి ఎన్నికలు నిర్వహించాలనే షరతుతో పాటు మరికొన్ని ఉన్నాయి. పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకి సంబంధించిన ఆన్లైన్ లో బ్యాంకు ఖాతాలు అందుబాటులో ఉండాలి. ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికలు అప్లోడ్ చేయాలి. నిధుల వ్యయం వివరాలు కూడా ఖచ్చితంగా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాగా గ్రామీణ స్థానిక సంస్థలకి కేంద్రం కేటాయించిన నిధుల జాబితాలో దేశవ్యాప్తంగా తొలి 10 రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు తొలి వరుసలో ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి గణనీయమైన వాటా దక్కింది. కేంద్రం ఈసారి నిధుల వినియోగంపై స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను విధించింది. వచ్చే నిధులలో అత్యధికంగా గ్రామ పంచాయతీలకి 80%, మండల పరిషత్లకి 10%, జిల్లా పరిషత్లకి 10% చొప్పున కేటాయించాలి. నిధుల విడుదలకి ప్రత్యేక బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఆన్లైన్ నివేదికలు, పనుల ఆన్లైన్ పర్యవేక్షణ తప్పనిసరి. ఆడిట్ నివేదికలు సకాలంలో సమర్పించని స్థానిక సంస్థల నిధులని కేంద్రం నిలిపివేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కేంద్రం నిర్దేశించినటువంటి పనితీరు ప్రమాణాలను పాటించేలాగా స్థానిక సంస్థలని పర్యవేక్షించే పూర్తి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించారు. అంతేకాదు, ఏపీకి విబిజి రామ్జీ పథకం కింద మొత్తం మొన్న కేంద్రం 7,700 కోట్లకి పైగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఏదేమైనా సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఏపీకి ఏదో ఒక గుడ్ న్యూస్ తో తిరిగి వస్తున్నారు.